Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. చాలాసార్లు ఆలోచించా నీ దూరానికి కారణం ఏంటని. నాకు అర్థమైంది ఒక్కటే, నేను నాకన్నా ఎక్కువగా నమ్మడం. ఎన్నో ఊహలతో నీ కలలు కన్నానే, అది తీయలేక నన్ను నేను చంపుతున్నానే. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని మీరు ఫుల్గా సాంగ్తో వినాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అని 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్లోకి వెళ్ళండి. డైరెక్ట్గా నేను వాడిన మెటీరియల్స్, ఫైల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచే గాయస్, అక్కడ నుంచి మీరు ఫుల్గా సాంగ్తో కూడా విజిట్ చేయొచ్చు. అలాగే గాయస్, టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలామంది కూడా జాయిన్ అయితే అయిపోయారు. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని ఇచ్చా గైస్. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఆల్మోస్ట్ నేను వాడే మెటీరియల్స్, ఫైల్స్ అన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి సింపుల్గా వితిన్ 2 నుంచి 5 మినిట్స్లో ఆ ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని వీడియోని కూడా ఎడిట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు గాయస్. మీకు కన్ఫామ్గా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ని కూడా ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా గాయస్. ఓకే, సో అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా చాలామంది కూడా అడిగారు ఎలా క్రియేట్ చేస్తున్నారని. సో ఏం లేదు గైస్, దీని మీద ఒక వీడియో అయితే చేస్తాను. ఈ యొక్క వీడియోలో ఒక న్యూ ప్రాసెస్ అయితే నేను క్రియేట్ చేశాను. ఓకే, సో న్యూ ప్రాసెస్ కొత్తగా అయితే పద్ధతి ప్రకారం అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా లైక్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ నేమ్ వచ్చేసి కైన్మాస్టర్. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. నేను వాడిన కైన్మాస్టర్ యూజ్ చేయండి, ఆల్మోస్ట్ వర్క్ అవుతుంది. ఓకే, సో కింద డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది గైస్. ఓకే, సో క్రియేట్ నౌ మీద టచ్ చేస్తూనే ఇక్కడ మనకు 7 రేషియోస్ వస్తాయి. ఈ 7 రేషియోస్ మనకు అస్సలు అవసరం అయితే లేదు. ఓకే, సో రేషియోస్ లేకుండా ఎలా క్రియేట్ చేస్తావు బ్రో అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు గైస్, మనకు ఇలా కిందికి స్వైప్ చేయండి. కిందికి స్వైప్ చేస్తే ఇలా ఆప్షన్స్ వస్తాయి. పాత కైన్ మాస్టర్లకి అయితే రావు గైస్, ముందే చెప్తున్నాను. సో ఇలా కిందికి స్వైప్ చేయండి. స్వైప్ చేస్తూనే ఇక్కడ మనకు చూడండి, మనకు ఇన్పుట్ ప్రాజెక్ట్ అండ్ కైన్ ఫైల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఓకే, సో మీ యొక్క అప్లికేషన్లో రాకపోతే నేను ఇచ్చిన కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, ఆల్మోస్ట్ వస్తుంది. ఓకే, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే గైస్, ఈ యొక్క ఫైల్ ఇక్కడ ఉంది చూడండి మీరు. ఓకే, సో ఈ ఫైల్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చా. ఓకే, సో ఆ లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి నేను ఒక ఫైల్ ఇచ్చాను, అంటే ఫైల్స్, వీడియోస్ అన్ని లింక్స్ అని ఒక లింక్స్ అని ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని ఒక జిప్ ఫైల్ లాగా మీకు అక్కడ వస్తుంది. మీడియా ఫైల్ ద్వారా కన్వర్ట్ చేశాను. సో అక్కడ నుంచి వన్స్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఇంపుట్ ప్రాజెక్ట్ లెక్క వచ్చేసి మనకు డాట్ మీద టచ్ చేయండి. మీరు డౌన్లోడ్స్ కనుక ఆప్షన్ మీరు అక్కడ డౌన్లోడ్ చేశారనక డౌన్లోడ్స్లో ఉంటుంది. డౌన్లోడ్స్ లెక్క వచ్చేసి మీకు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే నాకైతే నేను ఫోల్డర్ క్రియేట్ చేశాను, మీరైతే డైరెక్ట్గా ఫైలే కనిపిస్తుంది మీకు. ఓకే, సో న్యూ ప్రాజెక్ట్ లెక్క వచ్చేసి సింపుల్గా ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోని యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో సింపుల్గా దాని మీద టచ్ చేయండి గైస్. ఇప్పుడు చూడండి, షాక్ అయిపోతారు మీరు. వావ్, అమేజింగ్. సో చూడండి, మీకు 1 క్లిక్లో నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో, అంటే ఈ యొక్క వీడియో ఫైల్స్, మెటీరియల్స్, ఆల్మోస్ట్ నేను ఏవైతే ఫొటోస్ కూడా గాయస్. ఓకే, సో ఫొటోస్ కూడా ఇక్కడ యాడ్ అయిపోయినాయి. చూడొచ్చు మీరు ఎంత సింపుల్ ట్రిక్కో. వితిన్ 1 సెకండ్లో నేను వాడిన మెటీరియల్స్, ఫొటోస్, లిరిక్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఓకే, సో చూడొచ్చు మీరే ఇంకా ఎంత అమేజింగ్ ఉందంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, సో ఫస్ట్ దీనికి ఉన్న అన్ని మ్యూజిక్లు కూడా నేను మ్యూట్ చేసేస్తున్నాను గైస్. ఓకే, సో లిరిక్స్ ఉన్న వాల్యూమ్ మ్యూట్ చేస్తున్నా అండ్ మన ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న లిరిక్స్ కూడా మ్యూట్ చేసేస్తున్నా. ఓకే, సో నేను అన్ని సాంగ్తోనే కలిపి ఇచ్చాను గైస్. సింపుల్గా మీరైతే
ఇక్కడ నుంచి యాడ్ అయితే ఇచ్చుకోండి. సో ఓకే, ఇక్కడతో బ్రో ఇదంతా ఓకే పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మేము మా ఫొటోస్ని ఎలా యాడ్ చేసుకోవాలి బ్రో అది కూడా చెప్పండి అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, సో వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి కనుక. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ మనకు బాగా గమనిస్తే ఇక్కడ నేను డాట్ ఇచ్చాను చూడండి. ఈ డాట్ మీద ఒక బ్లూ డాట్ లాగా ఒక బీట్ మార్క్ కనిపిస్తుంది. ఓకే, సో దాని మీద టచ్ చేయండి. టచ్ చేస్తుంది ఇక్కడ మనకు కరెక్ట్ ఆ బ్లూ డాట్ ముందుకు వస్తుంది. వచ్చేసిన తర్వాత కిందికి ఇలా స్వైప్ చేయండి. మనకు ఫోటో కరెక్ట్గా సైజ్ వస్తుంది. ఈ ఫోటో మీద టచ్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది, డిలీట్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. గాయస్ ఇప్పుడు మీ యొక్క ఫోటోస్ అక్కడ వచ్చేసి ఫస్ట్ నేను అనుపమ ఫోటోని అయితే పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక ఫోటోని చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఒక ఫోటోని సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఈమె ఫోటోని ఇలా జూమ్ చేసి ఇదే ఇమేజ్ని ఇంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఇంత లెంత్ డ్రాగ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంది. సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టుకోండి గైస్. ఓకే, సెండ్ టు బ్యాక్ ఆప్షన్. ఓకే, సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టేసి ఇప్పుడు టిక్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు మా వస్తువు ప్లే చేస్తే చూడండి. ఇంకా ఫోటో కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ కూడా చేసుకోండి, మీకు ఎంతలో కావాలో అంతలో. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసి పర్ఫెక్ట్గా మీకు అంత పర్ఫెక్ట్ అంటేనే టిక్ ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వస్తువు ప్లే చేద్దాం. ప్లే చేసి చూడండి ఆ యొక్క యానిమేటెడ్ ఎంత అమేజింగ్ ఉందో. వావ్, ఎక్సలెంట్ కదా గాయస్. లైక్ చేయండి, లైక్ చేయండి. ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే గాయస్ ఇదే ప్రాసెస్ కూడా వీడియో చేయండి అని పెట్టండి. ఓకే, సో ఇక్కడ మనకు ఏం లేదు గాయస్, ఇక్కడ ఫోటో ఇంతవరకు వచ్చేస్తుంది. మళ్ళీ ఫోటో ఎక్కడ ఎండ్ చేయాలి బ్రో అని మీకు ఇంకొక డౌట్ రావచ్చు. సో ఇక్కడ నేను బీట్ మార్క్ పెట్టాను మళ్ళీ ఎండ్. ఓకే, సో దాని మీద టచ్ చేయండి. సేమ్ మనము అలైట్ మోషన్లో ఎలా క్రియేట్ చేస్తామో ఆల్మోస్ట్ అలానే గాయస్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న మన ఇమేజ్ ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఫోటో కంటిన్యూ చేయాలి. మళ్ళీ బీట్ మార్క్ ఇచ్చాను. సేమ్ అదే బీట్ మార్క్ మీద టచ్ చేయండి. సేమ్ ఇక్కడ ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో మనం డిలీట్ చేసేద్దాం. లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గైస్ మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ ఒక ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి సేమ్ ఆప్షన్ సెండ్ టు బ్యాక్. ఓకే, సో ఈ లేయర్ను కూడా ఇంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఇంత లెంత్ డ్రాగ్ చేసి సేమ్ ఆప్షన్ కొంచెం ముందుకు మూవ్ ఇచ్చేయండి. ఓకే, సో మూవ్ ఇస్తూనే మనకు ఫోటో ఈ విధంగా ఉంటుంది. ఇంకా మీరు ఫోటో కావాలంటే సైజు తగ్గించుకోండి, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకొని ఇంత లెంత్ పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నేను బీట్ మార్క్ ఇచ్చాను. బీట్ మార్క్ మీద టచ్ చేయండి. ఇంతవరకు వస్తుంది. ఇక్కడ మన ఇమేజ్ మీద టచ్ చేసి ఎక్స్ట్రా ట్రిమ్ టు రైట్ అప్. ఓకే, సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా సెట్ అయింది అక్కడతో మనకు. ఓకే, సో ఇంత లెంత్ కరెక్ట్ ఇచ్చేసి మనం వస్తువు ప్లే చేద్దాం. ప్లే చేసి చూడండి ఆ యొక్క ఫోటో యానిమేటెడ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫోటో చేంజ్ చేయాలి. ఇక్కడ చూడండి మళ్ళీ ఫోటో వచ్చేస్తుంది. ఈమె ఫోటోని ఇప్పుడు మనం డిలీట్ చేద్దాం. ఓకే, సో డిలీట్ చేసేసి ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ ఇచ్చాను. బీట్ మార్క్ కాడికి వచ్చాను. లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటోని ఒకటి సెలెక్ట్ చేయండి ఇలా. ఓకే, ఇలా మీరు ఎన్ని ఇమేజ్ కావాలని ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టుకోండి. సింపుల్గా మీకు ఎటువంటి కష్టాలు లేకోకుండా ఈ లిరిక్స్ ఇవన్నీ క్రోమాకి ఇవన్నీ ఎనేబుల్ చేసుకోకుండా మీ ఫొటోస్ వితిన్ 2 నుంచి 5 మినిట్స్. ఓకే, సో వీడియో చూడండి గైస్ ఎంత సింపుల్ ప్రాసెస్ అయితే చెప్పానో. ఇదే ఫైల్ను కూడా ఈ యొక్క ఇమేజ్ను కూడా ఇంత లెంత్ డ్రాగ్ చేశాను. సేమ్ ఆప్షన్ మళ్ళీ బీట్ మార్క్ ఇచ్చాను. ఎక్స్ట్రాగా ఉన్న ఇమేజ్ ట్రిమ్ టు రైట్ అప్. ఓకే, సో ఫైనల్ ఇమేజ్ సేమ్ ఆప్షన్. మళ్ళీ ఇంకా అక్కడ నుంచి బీట్ మార్క్ దీన్ని డిలీట్ చేయండి. లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వచ్చేయండి. సో ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకొక ఇమేజ్ ఈమె ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీటెడ్. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఇంకా ఫైనల్ లాస్ట్ ఇమేజ్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేద్దాం. ఇది కూడా మనము సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టేసి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇదే ఇమేజ్ కూడా ఇంకా కావాలంటే సైజు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా పెట్టేసేయండి. ఓకే, సో ఈ లెంత్లో పెట్టేసి ఇంకా ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ను ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఎండ్లో అయితే బీట్ మార్క్ పెట్టలేదు, ఇంకా ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసేయండి. ఓకే, సో లిరిక్స్కున్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను అండ్ ఫస్ట్కున్న వాల్యూమ్ కూడా మ్యూట్ అయితే చేశాను. ఓకే, సో ఫైనల్గా ప్లే చేద్దాం. చూడండి గైస్ ఇక్కడతో మనకు స్టార్టింగ్ నేను ఏ విధంగా అయితే డెమో చూపించానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గైస్. ఎటువంటి మార్పులు డౌట్లు ఏవి రావు, ఎవరికి ఏ డౌట్స్ కూడా రావు. 100% వర్కింగ్ ఇది. ఓకే, సో చూడండి ఎంత మంచి ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్ అంటూ మనకు వితిన్ 2 నుంచి 5 మినిట్స్లో మన వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. చాలా ప్రొఫెషనల్ లుక్లో ఉంటుంది, మీరైతే చూడొచ్చు. మళ్ళీ చాలామంది కూడా బ్రో నాకు ఎడిటింగ్ చేత కాదు, మా ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలి, క్రోమాకి వర్క్ అవ్వట్లేదు, ఇవన్నీ డౌట్స్ లేకోకుండా సో నేను సింపుల్ ప్రాసెస్ ఒక్కటే క్లిక్తో మీ ఫొటోస్ ఓన్లీ చేంజ్ చేయండి. లిరిక్స్ అన్నీ యాడ్ చేశాను. ఇంకా కొందరికి డౌట్ రావచ్చు బ్రో నాకు ఈ లిరిక్స్ నచ్చలేదు అని. ఓకే, సో నచ్చనప్పుడు ఈ లిరిక్స్ మీద టచ్ చేయండి. ఇది డిలీట్ చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది. మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ మళ్ళీ కావాలంటే ఏదైనా ఇంకోటి ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ లిరిక్స్ని సెలెక్ట్ చేశాను. సేమ్ ఇక్కడ ఆప్షన్ క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి నేను కొంచెం క్రాప్ చేస్తున్నాను. క్రియేటర్స్ నేమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ నేమ్స్ని మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసుకోండి. ఓకే, సో ఇంకా లిరిక్స్ మనకు వర్క్ అవుతాయి. ఈ లిరిక్స్ని కూడా తెచ్చేసి ఇక్కడ పెట్టుకోండి. చూడండి మనకు లిరిక్స్ కూడా చేంజ్ అయిపోయి. ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ పెట్టుకోవచ్చు, ఫొటోస్ పెట్టుకోవచ్చు, అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో మీకు ఇష్టం వచ్చినట్టు ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు గైస్. ఓకే, సో వీడియో నచ్చితే కన్ఫామ్గా గైస్ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇలానే కంటిన్యూ చేయాలా వీడియోలు, లేదా మాకు ఫైల్స్ మెటీరియల్స్ అన్నీ బ్రో అంటే అలానే ఇస్తా. ఓకే, సో మీకు ఎలా కావాలంటే అలా గైస్ కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి బ్రో
న్యూ ప్రాసెస్ లేదా మనకు ఓల్డ్ ప్రాసెస్ రెండిట్లో ఒకటి కామన్ చేయండి. ఓకే, సో ఎక్కువ మంది ఏ ప్రాసెస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో నుంచి స్టార్ట్ చేస్తా. ఓకే, సో కన్ఫామ్గా వీడియోకి నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ.